గిన్నె నిండా నీళ్ళు వచ్చేటట్టుగా గిన్నె నిండా నీళ్ళు నింపుకొని తోటకూరని ఏ విధంగా కింద మింద ఇలాగ చేస్తూ చాలాసార్లు ఇలా చేసాక ఈ విధంగా కిందకి పైకి చేస్తూ ఈ జాలి గిన్నెలోకి వేసుకుంటే నీరంతా కిందకి పోతుంది. సెకండ్ టైము కడిగేటప్పుడు కొంచెంగా ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా కలిపి ఒక 3 మినిట్స్ ఉంచాక పై విధంగా కడిగిన తోటకూరని ఈ విధంగా జాలీలో వేసుకొని నీరు ఈ విధంగా ఎగిరిపోతుంది, కిందకి పోతుంది. అప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం వండుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆకుకూర ఎప్పుడూ కూడా కట్ చేసి అంటే తరిగిన తర్వాత కడగకూడదు, అందులో విటమిన్లన్నీ పోతాయి.